ప్రాణాలతోటే ఉండి తినకుండా తాగకుండా అలాగే దాని మీద శూలం మీద ఉంటే శూలం దిగుతూ 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 అప్పటికే ఎండి ఏరింపులైపోయిన మనిషి కాబట్టి అది దిగుతూ కంఠం దాకా వచ్చేసింది. ఆయన అలాగే శూలం మీద కూర్చుని తపస్సు చేస్తుంటే ఆయన స్థితిని చూసి ఆశ్చర్యపోయి మిగిలిన ఋషులందరూ ఒక రాత్రి వేళ పక్షుల రూపంలో వచ్చారు. వచ్చి అసలు మహానుభావ శూలారోహణం చేయిస్తే దేహభ్రాంతి లేకుండా అలా బ్రాహ్మీమయమూర్తిమై ఎలా ఉండగలిగావు? కలియుగంలో భగవాన్ రమణులు లేరండి ఆ స్థితిలో. పాతాళలింగం దగ్గర తపస్సు చేస్తే తొడల కింద తేళ్లు జర్రిలు చేరి కురికేస్తే మాంసం మొక్కలు ఉడిపోయి నెత్తులు కారి అట్టలు కడితే ఆయన అలాగే తపస్సులో ఉండిపోయారు ధ్యానమనందు. ఎప్పుడో కాదు, కలియుగంలో అరుణాచలంలో భగవాన్ రమణులు అటువంటి తపస్సు చేశారు మహానుభావుడు. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఇలా వీపుని ఒక గోడకి ఆంచి సమాధిలోకి వెళ్ళిపోయారు. అప్పుడు వెళ్ళిపోతే ఆ చెదపురుగులు చీమలు ఆయన వీపంతా కొరికేసాయి. కొరికేస్తే ఆయన కొంతసేపటికి బహిర్ముఖులయ్యారు. బహిర్ముఖులైతే అప్పటికే నెత్తుటి చుక్కలు పైకి చిమ్మింది శరీరం. ఆయన ఇలా ఒంగుని శిష్యుల్ని పిలిచన్నారు, చెదపురుగులు నా శరీరాన్ని కొరికాయా చూడండి అన్నారు. అంటే వాళ్ళు వచ్చి చూసి అయ్య బాబోయ్ ఎన్ని చెదపురుగులు అని కొట్టేవారు. ఆయన అన్నారు కొట్టకండి కొట్టకండి, అలా కొడితే చనిపోవు, అంతటా